నమస్కారం. ఈటీవీ న్యూస్ కి స్వాగతం. జంట నగరాల పరిధిలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ రామ్నగర్లోని మణెమ్మ కాలనీలో ఇవాళ హైడ్రా ఆధ్వర్యంలో కూల్చివేతలు చేపట్టారు. డిఆర్ఎస్, హైడ్రా ప్రత్యేక సిబ్బంది 3 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. రోడ్డును కబ్జా చేసి అక్రమంగా కల్లు కాంపౌండ్ నిర్వహిస్తున్నారని స్థానికులు చేసిన ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో పర్యటించిన హైడ్రా కమిషనర్ కూల్చివేతలపై సిబ్బందికి ఆదేశాలిచ్చారు. 2 రోజుల క్రితమే హైడ్రా కమిషనర్ రంగనాథ్ అక్కడ పర్యటించగా ఇవాళ అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. అక్రమంగా నిర్మించిన కల్లు కాంపౌండ్ సహా రోడ్డుపై నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేయడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణను మరో బుల్డోజర్ రాజ్యం కానివ్వొద్దని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఎక్స్ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఒకరి ఇంటిని కూల్చివేసి వారి కుటుంబాన్ని నిరాశ్రయులుగా మార్చడం అమానవీయం, అన్యాయం అంటూ ఖర్గే ఎక్స్లో చేసిన పోస్టును కేటీఆర్ రీపోస్ట్ చేశారు. మహబూబ్ నగర్లోని 75 మంది పేదల ఇళ్లను తెల్లవారుజామున 3 గంటలకు ఎలాంటి నోటీసులు లేకుండా కూల్చివేసిన ఘటనను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. తెలంగాణలో చట్టాన్ని ఉల్లంఘిస్తూ పేదల జీవితాలను ఆగం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి మీ సమాధానమేంటి అంటూ ఖర్గేను కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేసిన 75 ఇళ్లలో 25 వికలాంగులకు చెందినవేనని తెలిపారు. పేదలు, వికలాంగుల ఇళ్లను కూలగొట్టడమా? ఇదెక్కడి న్యాయం అంటూ ధ్వజమెత్తారు. తెలంగాణ బుల్డోజర్ రాజ్యం కాకుండా మీ పార్టీ ప్రభుత్వానికి సూచన చేయాలంటూ ఖర్గేకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీ కవిత బెయిల్ మంజూరుపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తప్పుపట్టడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. భారత న్యాయ వ్యవస్థపై తనకు అత్యంత గౌరవం, విశ్వాసం ఉందంటూ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ పెట్టారు. న్యాయస్థానం విజ్ఞతను ప్రశ్నిస్తున్నట్లు ఆపాదించేలా పత్రికల్లో వచ్చిన తన వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. భారత రాజ్యాంగాన్ని సంపూర్ణంగా విశ్వసించే వ్యక్తిగా తనకు న్యాయ వ్యవస్థ, దాని స్వతంత్రతపై అత్యున్నత గౌరవం ఉందని స్పష్టం చేశారు. ఇది అలాగే కొనసాగిస్తానని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రతిపక్షాలపై కక్షతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధిని అడ్డుకునే కుట్రలకు పాల్పడుతోందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. 10,000 కోట్ల విలువ చేసే 34,511 స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ పనులను రద్దు చేయడమే ప్రభుత్వ కక్షపూరిత వైఖరికి నిదర్శనమని హరీష్ చెప్పారు. ప్రభుత్వ చర్యతో రాష్ట్రంలోని దాదాపు ప్రతి గ్రామంలో పంచాయతీరాజ్, మున్సిపల్ సహా వివిధ శాఖల పరిధిలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయినట్టు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి నిరోధక ఎజెండాతో ముందుకు సాగుతోందని ఆక్షేపించారు. ప్రభుత్వానికి కొత్త పనులను చేపట్టే శక్తి సామర్థ్యాలు కూడా లేవని తేలిపోయిందన్నారు. మంజూరైన పనులను పూర్తి చేసే కనీస నైతిక బాధ్యత కూడా లేదని చెప్పారు. కాంగ్రెస్ పాలన ప్రజలకు శాపంగా మారిందని తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్వార్థపూరిత రాజకీయాలు చేయడం పక్కన పెట్టి అభివృద్ధికి పాటుపడాలని కోరారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు బాలికల హాస్టల్లో ఎలాంటి రహస్య కెమెరాలు లేవని చెప్పారు. ఈ దర్యాప్తులో భాగంగా నిందితుల ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ను ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు, కాలేజీ సిబ్బంది ఎదురుగానే నిశితంగా పరిశీలించారు. నేరారోపణకు సంబంధించి ఏ విధమైన అంశాలు వాటిలో లేవని వెల్లడించారు. అక్కడి విద్యార్థినులు ఈ అంశంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తదుపరి విచారణ పురోగతిలో ఉందని తెలిపారు. ఈ నేరంలో తప్పు చేసిన వారిని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కృష్ణా జిల్లా ఎస్పీ తెలిపారు. అంతకుముందు ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ముఖ్యమంత్రి చంద్రబాబు వసతి గృహంలో రహస్య కెమెరాలు ఉన్నాయనే విద్యార్థినుల ఆందోళనలపై విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. ఏపీలో ప్రతిపక్ష వైసీపీలో నేతల రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఎంపీలు, ఎమ్మెల్సీలు ఒకరి తర్వాత మరొకరు అంటూ పార్టీకి రాజీనామా చేస్తున్నారు. ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, బల్లి కళ్యాణ్ చక్రవర్తి తమ పదవులకు రాజీనామా చేశారు. అలాగే వైసీపీ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా వదులుకున్నారు. ఇప్పటికే పోతుల సునీత ఎమ్మెల్సీ పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్రావు కూడా పదవులకు, పార్టీకి రాజీనామాలు సమర్పించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు ఇచ్చిన గడువును ఏపీ సర్కార్ మరో 15 రోజులు పొడిగించింది. ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చిన ప్రభుత్వం సెప్టెంబర్ 15 వరకు బదిలీలపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు తెలిపింది. సెప్టెంబర్ 16 నుంచి బదిలీలపై మళ్లీ నిషేధం అమల్లోకి వస్తుందని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఇప్పటికీ చాలా ప్రభుత్వ శాఖలు బదిలీల విధి విధానాల్ని రూపొందించుకోనందునే గడువు పొడిగిస్తున్నట్లు ఏపీ సర్కార్ తెలిపింది. నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నెలో నిర్మించిన ఫిషింగ్ హార్బర్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. మహారాష్ట్రలో వార్డ్ 1 పోర్టు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మోదీ అక్కడి నుంచే వర్చువల్ విధానంలో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను ప్రారంభించారు. ఈ పోర్టును 2018లో ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేయగా ఇవాళ మోదీ ప్రారంభించారు. మత్స్యకారుల కోసం 700 కోట్ల రూపాయల వ్యయంతో మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఇదే సమయంలో 76,000 కోట్ల వ్యయంతో మహారాష్ట్ర వార్డ్ 1లో నిర్మించే పోర్టుకు మోదీ శంకుస్థాపన చేశారు. ఇది దేశంలోనే అతి
అతిపెద్ద కంటైనర్ పోర్టుగా మారుతుందని మోదీ చెప్పారు. మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలో 1,560 కోట్లతో చేపట్టే 218 ఫిషరీస్ ప్రాజెక్టులకు కూడా మోదీ భూమి పూజ చేశారు. 2026 మార్చి కల్లా దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేస్తామని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ములుగు జిల్లాలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్, సీతక్కలతో కలిసి పర్యటించిన ఆయన దేవాదుల ప్రాజెక్టు ఇంటేక్ వెల్, పంప్ హౌస్ పరిశీలించారు. తర్వాత ప్రాజెక్టుపై 3 గంటల పాటు అధికారులతో సమీక్ష నిర్వహించారు. కాళేశ్వర ప్రాజెక్టుని బీఆర్ఎస్ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని ఉత్తమ్ ఆరోపించారు. దేవాదుల ద్వారా 300 రోజులు గోదావరి నీటిని 60 టీఎంసీలు ఎత్తిపోశామని తెలిపారు. నీటిపారుదల శాఖలో పెండింగ్ బిల్లులన్నీ చెల్లిస్తామని ఉత్తమ్ వెల్లడించారు. బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగాయని, ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా ప్రాజెక్టులు పూర్తి చేస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి లబ్ధి పొందే ప్రతి వ్యక్తి బీజేపీ సభ్యత్వాన్ని తీసుకోవాలని కేంద్ర మంత్రి, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా నాగోల్లోని ఓ కన్వెన్షన్ హాల్లో బీజేపీ సభ్యత్వ నమోదుపై వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్, ఎంపీలు లక్ష్మణ్, ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర పదాధికారులు, మోర్చా, సెల్స్, రాష్ట్ర జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు సెప్టెంబర్ 3 నుంచి రాష్ట్రంలో చేపట్టే సభ్యత్వ నమోదుపై దిశానిర్దేశం చేశారు. దేశ ప్రధానిగా ఓబీసీ నేతను చేసింది బీజేపీనే అని సంజయ్ అన్నారు. ఇతర పార్టీల నేతలు కార్యకర్తల త్యాగాలను గుర్తించరని, ప్రతి కార్యకర్త త్యాగాన్ని బీజేపీ మాత్రమే గుర్తిస్తుందని తెలిపారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బీజేపీ బెయిల్ ఇప్పించిందన్న కాంగ్రెస్ ప్రచారంపై సంజయ్ మండిపడ్డారు. కర్నూలు జిల్లాలో సోలార్ పరిశ్రమ ఏర్పాటుపై సర్వే కోసం వచ్చిన అధికారులను రైతులు అడ్డుకున్నారు. ఓర్వకల్లు మండలం ఉయ్యాలవాడ వద్ద 2000 ఎకరాల్లో సోలార్ పార్క్ ఏర్పాటుకు గ్రీన్ కో సంస్థ సిద్ధమైంది. అయితే సోలార్ పరిశ్రమ ఏర్పాటును రైతులు వ్యతిరేకిస్తున్నారు. తమ భూములు ఇచ్చేది లేదని స్పష్టం చేస్తున్నారు. ఆయా భూముల్లో ఇవాళ సర్వే కోసం అధికారులు రావడంపై ఆగ్రహానికి గురైన రైతులు వెంటనే గ్రామం నుంచి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారగా అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. గుంటూరు, కృష్ణా సహా వేర్వేరు జిల్లాల్లో కురుస్తున్న వానలకు లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరుతోంది. విజయవాడలో రాత్రి నుంచి కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాల్లోకి నీళ్లు చేరాయి. కొన్ని చోట్ల రోడ్లపై వర్షపు నీరు నిలవగా రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. అటు రేపటి వరకు ఏపీలోని వేర్వేరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, వైఎస్ఆర్ జిల్లాలో మోస్తరు వానలు పడతాయని తెలిపింది. తెలంగాణలో కూడా పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. జగిత్యాలలో ఈ ఉదయం కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమై ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. జగిత్యాల, నిజామాబాద్ జాతీయ రహదారి చెరువును తలపించింది. ఇరువైపులా నాలాలు మూసివేసి అక్రమ నిర్మాణాలు చేయడంతో నీళ్లు వెళ్లలేని పరిస్థితి నెలకొందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పు, మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ శాఖ కేంద్రం తెలిపింది. 4 నుంచి 11 జిల్లాల్లో భారీ వానలు పడతాయని అంచనా వేసింది. క్రమంగా ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా వైపు కదులుతున్న అల్పపీడనం రేపు రాత్రికి మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలిపింది. ఎగువ నుంచి వస్తున్న వరదను దృష్టిలో పెట్టుకుని శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేస్తుండగా నాగార్జున సాగర్ నుంచి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం నాగార్జున సాగర్కు 2,70,000 క్యూసెక్ల వరద వస్తుండగా 26 క్రస్ట్ గేట్ల ద్వారా అంతే నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయం పూర్తిగా నిండినందున ఎగువ నుంచి వచ్చే నీటిని వచ్చినట్టే వదిలేస్తున్నారు. వరద ప్రవాహంపై అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఫిన్టెక్ రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటోందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. గత 10 ఏళ్లలో ఫిన్టెక్ స్పేస్కు $31 బిలియన్ అమెరికన్ డాలర్ల కంటే ఎక్కువ పెట్టుబడులు వచ్చాయని, ఫిన్టెక్ స్టార్టప్లు 500% పెరిగాయని తెలిపారు. ఏంజల్ ట్యాక్స్ను రద్దు చేయడం ఫిన్టెక్ వృద్ధికి దోహదపడిందన్నారు. ముంబైలో నిర్వహించిన గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్లో ప్రధాని మోదీ మాట్లాడారు. సైబర్ మోసాలను అరికట్టడం సహా ప్రజల్లో డిజిటల్ అక్షరాస్యతను మరింత పెంచేందుకు చర్యలు తీసుకోవాలని నియంత్రణ సంస్థలను ప్రధాని కోరారు. ఆర్థిక సేవలను ప్రజాస్వామ్యబద్ధం చేయడంలో క్రెడిట్
ట్యాక్సీస్ను సులభతరం చేయడంలో ఫిన్టెక్ రంగం ముఖ్యమైన పాత్ర పోషించిందని పేర్కొన్నారు. ఫిన్టెక్ కారణంగా దేశంలో వచ్చిన పరివర్తన కేవలం టెక్నాలజీకే పరిమితం కాదని గ్రామాలు, నగరాల మధ్య అంతరాన్ని తగ్గించడానికి సహాయపడిందన్నారు. డిజిటల్ టెక్నాలజీ ద్వారా దేశంలో పారదర్శకత తెచ్చామని చెప్పిన మోదీ, వందలాది ప్రభుత్వ పథకాల కింద ప్రత్యక్ష నగదు బదిలీ జరుగుతోందని చెప్పారు. దశాబ్ద కాలంలో బ్రాడ్బ్యాండ్ వినియోగదారుల సంఖ్య 6 కోట్ల నుంచి 94 కోట్లకు పెరిగినట్టు మోదీ గుర్తు చేశారు. పాకిస్తాన్తో నిరంతరం చర్చలు జరిపే కాలం ముగిసిందని విదేశాంగ మంత్రి జయశంకర్ అన్నారు. ఢిల్లీలో జరిగిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న జయశంకర్, పాక్ ఎలా వ్యవహరిస్తే భారత్ కూడా అందుకు తగిన విధంగా బదులిస్తుందని హెచ్చరించారు. పరిస్థితులకు అనుగుణంగా భారత్ ముందడుగు వేస్తుందని తెలిపారు. పాక్ చేపడుతున్న ఉగ్రవాద చర్యలకు తగిన పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఇటీవల జమ్మూలో జరుగుతున్న ఉగ్రదాడులతో ఇరు దేశాల మధ్య సంబంధం అస్థిరంగా ఉందన్నారు. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు ఓ ముగిసిన కథ అని జయశంకర్ పేర్కొన్నారు. బంగ్లాదేశ్లో నెలకొన్న రాజకీయ అనిశ్చితిని ప్రస్తావించిన ఆయన, బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా దేశాన్ని విడిచిపెట్టినప్పటి నుంచి ఆ దేశం తీవ్ర పరిస్థితిని ఎదుర్కొంటోందని చెప్పారు. అక్కడి హిందువులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో వారి భద్రతపై జయశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. దక్షిణ జపాన్ను వణికించిన సెంషాన్ తుఫాన్ మిగిలిన ప్రాంతాల్లో బీభత్సం సృష్టిస్తోంది. రాజధాని టోక్యోలో భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయమై వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కొన్ని చోట్ల కొండచర్యలు విరిగిపడి శిథిలాల కింద వాహనాలు చిక్కుకుపోయాయి. క్యూషు ద్వీపంలో నిన్న సెంషాన్ తుఫాన్ తీరాన్ని తాకగా తర్వాత బలహీనపడి ఇతర ప్రాంతాల మీదుగా సాగుతోంది. క్యూషు ప్రాంతంలో తుఫాను కారణంగా 80 మందికి గాయాలయ్యాయి. కొండచర్యలు విరిగిపడి 3 మృతి చెందగా 2 గల్లంతయ్యారు. వందలాది విమానాల రాకపోకలు రద్దయ్యాయి. పెద్ద పెద్ద ఆటోమొబైల్ కంపెనీలు తమ ఫ్యాక్టరీలను తాత్కాలికంగా మూసివేయాల్సి వచ్చింది.